బీఆర్ఎస్ కు మరో నాయకుడు జలకిచ్చారు. కాంగ్రెస్ హస్తం పట్టుకోవడానికి రెడీ అయ్యారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు జరుగుతున్నాయి. ఇటీవల 4 ఎమ్మెల్యేలు, తర్వాత ఒక ఎమ్మెల్యే, 5 ఎమ్మెల్యేలు కలవటం, అది రాజకీయంగా దుమారం రేపడం, ఇవన్నీ చూసాం. తర్వాత ఇటీవలనే 2 రోజుల క్రితమే హైదరాబాద్ డిప్యూటీ మేయర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ డైరెక్ట్ గా ఇక సీఎం రేవంత్ రెడ్డిని తో పాటు కలిసి ఇక దీపాదాన్ మున్షి నేతృత్వంలో, ఆమె ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక తర్వాత ఇక హైదరాబాద్ కే చెందినటువంటి మేయర్, అంటే అదే టైంలో డిప్యూటీ మేయర్ గా బాబా ఫసీద్దీన్ పనిచేసిన టైంలోనే మేయర్ గా పనిచేసినటువంటి హైదరాబాద్ తొలి మేయర్ బొంతు రామ్మోహన్ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కొంత కలగడం చెలరేగుతుంది. వాస్తవానికి నిన్ననే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి హైదరాబాద్ కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీలో సంబంధించి ప్రభుత్వం మీద అదేవిధంగా కొన్ని విమర్శలు చేయడం జరిగింది. పార్టీలో ఉన్న నేతలందరూ కూడా ఉండండి, మీకు త్వరలో భవిష్యత్తు వస్తుందని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికే ఆయన ప్రస్తుతం కార్పొరేటర్ కూడా లేరు బొంతు రామ్మోహన్, కానీ ఆయన భార్య చెల్లపల్లి డివిజన్ నుంచి ఉన్నటువంటి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఆమె కూడా దాదాపు పార్టీలో జాయిన్ అయినట్టుగా తెలుసుకోవచ్చు. ముందుగా ఏదైతే బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలవటం, ఇది రాజకీయ వర్గాల కొంత చర్చనీయాంశంగా 2-3 రోజుల్లో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకుంటారనేది కూడా తెలుస్తుంది. భారీ ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో బొంతు రామ్మోహన్, అదేవిధంగా ఆయన భార్య ప్రస్తుతం చెర్లపల్లి డివిజన్ కి సంబంధించి బీఆర్ఎస్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా పార్టీలో చేరనున్నారు. 2-3 రోజుల్లోనే ఈ కార్యక్రమం ఉంటుందని కూడా అప్పటికే బొంతు రామ్మోహన్ సంబంధించినటువంటి అనుచరులు స్పష్టం చేశారు. ఇక ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ, కార్పొరేటర్లు అందరూ కూడా చేరే కార్యక్రమాన్ని మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ ఇటీవల కాంగ్రెస్ చేరారు, ఆయన తీసుకుంటున్నారు. మొత్తం 20 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ లకు వస్తారనేది మాత్రం ప్రస్తుతం ఒక ప్రచారం అయితే జరుగుతుంది. పార్టీ వర్గాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఇలా అయితే బ్రహ్మాజీ, దాదాపు 30 మంది మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు స్టిల్ కాంగ్రెస్ పార్టీతో పొత్తులతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో కనెక్షన్ లో ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ చేరికలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల లోపుగా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే తక్కువ నెంబర్ వస్తారు, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఎందుకంటే జీహెచ్ఎంసీ పరిధిలో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రాతినిధ్యం కూడా లేదు. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే కింద మల్లిరెడ్డి రంగారెడ్డి తప్ప ఎవరు కూడా లేరు. సో అంటే జీహెచ్ఎంసీ పరిధి హైదరాబాద్ జిల్లాకు వచ్చినట్టుగా ఎవరు లేరు. సో ఇది చుట్టుపక్కల కానీ ఇటు కానీ ఎవరు లేకపోవడంతో ఇక్కడ ఎంపీ సీటు ఖచ్చితంగా గెలవాలి, చేయాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక 2-3 ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అది కూడా లోక్సభ ఎన్నికల లోపే, అంటే దాదాపు ఈ వారం 10 రోజుల్లోనే, ఇక ఈ నెల చివరి లోపే దాదాపు ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంటుంది. అందులో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాత్రం 20 నుంచి 25 మంది చేస్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. సో మొత్తం మీద లోక్సభ ఎన్నికల టార్గెట్ గా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది, తర్వాత కార్పొరేటర్లు చేరుతున్నట్టు తెలుస్తుంది. లవణ్య, అయితే బ్రహ్మాజీ, బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చాలా నమ్మకంగా పనిచేశారు బీఆర్ఎస్ పార్టీకి. మరి ఇప్పుడు పార్టీ మారడం పైన బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? అంటే బొంతు రామ్మోహన్ మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఉద్యమ నాయకుడిగా, విద్యార్థి నేతగా ఉన్నారు. తర్వాత డిప్యూటీ మేయర్ పనిచేసినటువంటి బొంతు బాబా ఫసీద్దీన్ కూడా ఉద్యమ నేతగా ఉన్నారు, విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. వీళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి పునాదుల మీద నుంచి ఉన్నామని చెప్పి స్పష్టం చేశారు. బొంతు రామ్మోహన్ మేయర్ గా ఉన్నప్పుడే 2018లో జరిగినటువంటి ఎన్నికల్లోనే ఆయన టికెట్ ఆశించి కొంతవరకు టికెట్ రాకపోవడంతో అలిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తర్వాత ప్రభుత్వం కూడా రావడంతో ఆయన పార్టీలో కంటిన్యూ అయ్యారు. అయినా కానీ 2019లో కూడా టికెట్ ఆశించినప్పుడు టికెట్ రాలేదు. అదే 2018లో తర్వాత ఈ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలను కూడా టికెట్ ఆశించినప్పుడు టికెట్ రాలేదు. అయితే కొంతవరకు 2016లో జరిగినటువంటి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఆయన భార్యకు చెల్లపల్లి డివిజన్ గా టికెట్ ఇవ్వడం, ఆమె గెలవడం, కార్పొరేటర్ గా గెలవడం కూడా జరిగింది. కానీ ఆయన అనుకున్నట్టుగా ఎమ్మెల్యేగా కానీ తర్వాత కనీసం అట్లీస్ట్ ఇప్పుడు మల్కాజ్గిరి టికెట్ కూడా ఆశిస్తున్నానని మొన్న ఇటీవల సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తనకి టికెట్ ఇస్తే ఆ విధంగా పోటీ చేశారని. కానీ ఆయనకి అవకాశం లేదు. మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి దాదాపు టికెట్ కావడంతో ఆయన తప్పని పరిస్థితుల్లో పార్టీలోకి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ఏదైతే ప్రాధాన్యత లేకుండా పోతుంది. సో పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది ఆయన ఇంతవరకు భావిస్తూ ఇక కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.